సార్ నా వాయిస్ అండ్ స్లైడ్స్ క్లియర్‌గా ఉన్నాయా సార్? ಶಾಂತರಾಜ್ ಸರ್ ಪ್ಲೀಸ್. ಎಸ್ ಸರ್ ಕ್ಲಿಯರ್ ಇದೆ ಸರ್. ಎಸ್ ಸರ್ ಕ್ಲಿಯರ್ ಇದೆ ಮತ್ತೆ ಸ್ಕ್ರೀನ್ ಶೋ ಆಗ್ತಿದೆ ಸರ್. ಓಕೆ ಸರ್ ಓಕೆ. ಸ್ಕ್ರೀನ್ ಓಕೆನಾ ಸರ್? ಸ್ಕ್ರೀನ್ ಶೋ ಆಗ್ತಾ ಇದೆ. ಎಸ್ ಸರ್ ಸ್ಕ್ರೀನ್ ಶೋ ಆಗ್ತಿದೆ ಸರ್. ఓకే సార్ ఓకే. ఓకే అండి. సో వెల్కమ్ టు రైడ్ బిఎన్బి. సో మన ప్లాట్‌ఫామ్ పేరు అనేది సో రైడ్ బిఎన్బి మనకు సో ప్లాట్‌ఫామ్ అనేది ద ఫస్ట్ కమ్యూనిటీ బిల్డింగ్ ఈ రైడ్ బిఎన్బి. సో బిఎన్బి అనేది ఏమిటంటే మనకందరికీ తెలుసండి. ఎందుకంటే సో బైనాన్స్ కాయిన్ ఏదైతే ఉందో అది వరల్డ్ లోనే టాప్ 3 క్రిప్టో కరెన్సీ అండి. ఎందుకంటే ఫస్ట్ చూసుకున్నట్లయితే బిట్ కాయిన్, సెకండ్ ఎథేరియం, సో థర్డ్ ఏదైనా ఉందంటే అది మనకు సో బైనాన్స్ కాయినేనండి. సో టోటల్ గా ఈ బైనాన్స్ కాయిన్ మీదనే మనము ఏదైతే యాక్టివేషన్ కావచ్చు, అదేవిధంగా మనకు పేఅవుట్స్ కావచ్చు, రివార్డ్స్, అవార్డ్స్ టోటల్ గా కూడా మనకి ఇక్కడ సో బైనాన్స్ కాయిన్ మీదనే అవుతుందండి. ఎందుకంటే చూడండి 2016, 17లో ఒక బిఎన్బి వాల్యూ వచ్చి దాదాపుగా ఒక 40-50 రూపీస్ ఉన్నింది. సో ఈ రోజు ప్రెజెంట్ చూసుకున్నట్లయితే ఒక బిఎన్బి కాయిన్ వాల్యూ వచ్చి మనకు దాదాపుగా 52,000 నుంచి 55,000 మధ్యలో సో మార్కెట్ లో ఉందండి. సో అందుకని ఈ బిఎన్బి అనేది కూడా టోటల్ గా ఓపీ బిఎన్బి అనే బ్లాక్ చైన్ పైన మనకు ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ టోటల్ గా డీసెంట్రలైజ్ అండి. అంటే ఇక్కడ ఓపీ బిఎన్బి ఏదైతే ఉందో మనకు కాన్సెప్ట్ అనేది ట్రూలీ ఫుల్లీ 100% మనకు ఇక్కడ డీసెంట్రలైజ్ అండి. సో అదే విధంగా సో మన ప్లాన్ లోకి వెళ్దామండి. సో ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు వినండి, లెఫ్ట్ మాత్రం అవ్వదండి. ఎందుకంటే ఒక తెలుసుకుంటున్నామండి. అదే విధంగా బైనాన్స్ చైన్, సో వాట్ బ్లాక్ చైన్ అని మనం చూసుకున్నట్లయితే చూడండి ఫస్ట్ బిఎన్బి బికాన్ చైన్ లాంచ్ చేశారు ఏప్రిల్ 2019లో. బట్ ఇప్పటికి కూడా ఉందండి అది. కాకపోతే దానికి గ్యాస్ ఫీజ్ అనేది, ట్రాన్సాక్షన్ ఫీజ్ అనేది సో ఎక్కువ కాబట్టి నెక్స్ట్ అడ్వాన్స్ గా మళ్ళీ ఏం తెచ్చారంటే బిఎన్బి స్మార్ట్ చైన్ బిఎస్సి బీప్20ని 2020 సెప్టెంబర్లో లాంచ్ చేయడం జరిగింది. సో దీనికి కూడా కొద్దిగా గ్యాస్ ఫీజు తక్కువ, కాకపోతే దానికంటే ఇంకా బాగా మంచిగా స్పీడ్ గా ఉండేటువంటి ఒక బ్లాక్ చైన్ తేవడం జరిగింది బైనాన్స్ లోనే. అదే అండి ఓపీ బిఎన్బి. సో మనకు లాస్ట్ ఇయర్ అనేది ఇక్కడ 2023లో స్టార్ట్ చేయడం జరిగిందండి. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏదైతే రైడ్ బిఎన్బి ఉందో అది టోటల్ గా స్మార్ట్ కాంట్రాక్ట్ అండి. సో స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే ఏమంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 3 వే ఉన్నాయి. సో 3 అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చి సెంట్రలైజ్డ్ అండి. సెంట్రలైజ్ అంటే ఏమంటే సో ఇక్కడ ఎవరో ఒకరు హెడ్ ఉంటారు, ఒక బాస్ ఉంటారు. సో వాళ్ళ అండర్ లో మనం వర్క్ చేస్తాము. ఆ ప్లాన్ అనేది ఎప్పటికైనా చేంజ్ కావచ్చు. అతను విత్డ్రాల్ ఇస్తేనే మనం విత్డ్రాల్ పెట్టుకోవాలి. అతను క్లోజ్ చేస్తే మనము సైలెంట్ గా ఉండిపోయాలండి. ఇది సెంట్రలైజ్ అంటే ఇక్కడ ఎవరో ఒక వ్యక్తి ఉంటాడు, అతను ఎట్లా చెప్తే అట్లా అనేది ఆ ప్లాన్ అనేది నడుస్తుందండి. సో నెక్స్ట్ సెమీ సెంట్రలైజ్ అనేది కూడా ఉందండి. సో సెమీ సెంట్రలైజ్ అంటే సో ఆఫ్ కంట్రోల్ అంటే సో ఇక్కడ ఆఫ్ కంట్రోల్ అనేది ఉంటుంది. అదే విధంగా ఓనర్షిప్ బేస్డ్ కూడా ఉంటుందండి. అంటే అక్కడ ఒక ఓనర్ కూడా అక్కడ ఉంటారు. సో అదే విధంగా మనం చూసుకున్నట్లయితే డీసెంట్రలైజ్ అంటే ఏమిటంటే ఇక్కడ సో కంట్రోల్ ఎవరి చేతిలో కూడా కంట్రోల్ గా ఉండదు. అంటే ఇక్కడ ఓనర్ గానీ, ప్రొడక్ట్ గానీ మనకు ఎవరో విత్డ్రాల్ ఇవ్వాలి, కంపెనీని వాళ్ళు మూసేస్తారు, లేదంటే మనకు ప్లాన్ రేపు చేంజ్ చేస్తారు. సో ఇలాంటివి ఏమి ఉండదండి. ఇదంతా కూడా మనకు ఆటోమేటిక్ గా నడుస్తూ ఉంటుంది. సో దీన్నే మనకు డీసెంట్రలైజ్ అని అనడం జరుగుతుందండి. అదే విధంగా చూసుకున్నట్లయితే డీసెంట్రలైజ్ లో మనకు స్మార్ట్ కాంట్రాక్ట్ వల్ల ఏమేం బెనిఫిట్స్ ఉంటాయి అని మనం చూసుకున్నట్లయితే టోటల్ గా మనకు ఏదైతే ఎఫిషియన్సీ ఉందో స్పీడ్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. మనకి ఏదైతే స్మార్ట్ కాంట్రాక్ట్ ఉంటుందో అండి, సో అదేదైతే బ్లాక్ చైన్ ఉంటుందో మనకు సో చాలా స్పీడ్ గా ఉంటుంది. అదే విధంగా దీన్ని ఎవ్వరు కూడా గానీ సో ఎర్రర్ చేయడం గానీ, లేదంటే దీన్ని డిలీట్ చేయడం గానీ, దీన్ని మార్చడం గానీ అలాంటివి కూడా ఏముండవండి. అదే విధంగా ఏదైతే ఇక్కడ ప్రోగ్రామింగ్ ఉంటుందో ఈ ప్రోగ్రామింగ్ ని కూడా ఎవ్వరు కూడా ఇక్కడ సో మార్చడానికి వీలుగా లేకుండా ఉంటుంది. అదే విధంగా ఇక్కడ మనకు ఎలాంటి సో ట్రస్ట్ కావచ్చు, అదే విధంగా మనకి ఇక్కడ ఏదన్నా అయిపోతుందేమో, లేదంటే రిస్క్ గానీ, లేదంటే ఏదైనా ప్రాబ్లమ్ అవుతుంది ఇన్ ఫ్యూచర్ లో గానీ అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకు ఏమి ఇక్కడ ఉండవు. అదే విధంగా చూసుకున్నట్లయితే సో రైడ్ బిఎన్బిలో మనకు అడ్వాంటేజ్ ఏమిగా ఉంటాయి అని మనం చూసుకున్నట్లయితే అడ్వాంటేజెస్. సో మనకు ఫస్ట్ ఓనర్షిప్ ఫ్రీ అండి. అంటే ఇక్కడ మనము ఎవరి అండర్ లో ఉండము. సో ఎవరైనా అండర్ లో ఉన్నామనుకోండి, అక్కడ వర్క్ చేసామనుకోండి, సో వాళ్ళ అకౌంట్ కి మనం డబ్బు పంపాలి. అదే విధంగా వాళ్ళు ఈ రోజు ప్లాన్ చేంజ్ చేస్తారు, లేదంటే రేపు ప్లాన్ చేంజ్ చేస్తారు, సో కంపెనీని ఎత్తేస్తారు. సో అలాంటిది మనకి ఇక్కడ ఎలాంటి ఇష్యూ కూడా ఉండదు. అదే విధంగా ఇక్కడ నో అడ్మిన్ అండి. అదే విధంగా ఇన్స్టెంట్ విత్డ్రావల్. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే సెంట్రలైజ్ ప్లాన్ లో వాళ్ళు విత్డ్రాల్ ఇస్తేనే మనం విత్డ్రాల్ తీసుకోవాలి. ఇక్కడ అలాంటిది ఏమిటండి ఇన్స్టెంట్ విత్డ్రాలు. సో విత్ ఇన్ సెకండ్స్ లో మీ కింద ఐడి యాక్టివేట్ అయింది.
సో మీ ద్వారా వచ్చారంటే వితిన్ సెకండ్స్ లో మీకు వ్యాలెట్ లోకి ఇన్కమ్ అనేది కూడా వచ్చేస్తుంది. దాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. అదే విధంగా 100% డీసెంట్రలైజ్డ్ బేస్డ్ రైడ్ బిఎన్బిని మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా ప్లాన్ అనేది చూడొచ్చండి మనకు. ఎలాంటి పెద్ద కంపెనీ అయినా గానీ ప్లాన్ అనేది సో వేరియస్ అంటే చేంజ్ చేస్తూనే ఉంటారండి. కానీ ఇక్కడ రైడ్ బిఎన్బిలో మనకు ప్లాన్ అనేది లాక్డ్‌గా ఉంటుంది. స్టబుల్‌గా ఉంటుంది. మనకెవ్వరు గూడా ఇక్కడ ప్లాన్‌ని చేంజ్ చేయడం అలాంటిది ఏమి ఉండదండి. అదే విధంగా ఇక్కడ 100% రిస్క్ ఫ్రీ అని గూడా మనం చెప్పుకోవచ్చండి. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే అండి, సో ఇంటర్నెట్‌లో గూడా మనం గూగుల్‌లోకి వెళ్లి సెర్చ్ చేసుకోవచ్చు. ఓపీబీఎన్‌బిది మనకేదైతే సో స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రెస్ ఉందో ఆ అడ్రెస్ కూడా మనకు సో ఇక్కడ ఈ విధంగా మనకు కనిపిస్తుందండి. అదే విధంగా ఈ కాంట్రాక్ట్ సోర్స్ కోడ్ అనేది చూడండి ఇక్కడ వెరిఫైడ్ అని చూపిస్తోంది. సో సెంట్రలైజ్డ్, డీసెంట్రలైజ్డ్ ప్లాట్‌ఫార్మ్ ఉంది. మాది బ్లాక్ చైన్ ఉంది అంటారు. కానీ వాళ్ళకి సోర్స్ డాటా అనేది కోడ్ అనేది వాళ్ళకి వెరిఫై కాదు. కానీ ఇక్కడ ఓపీబీఎన్‌బిలో రైడ్ బిఎన్‌బి మనకిక్కడ సో వెరిఫై అయ్యిందండి. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే సో రైడ్ బిఎన్‌బిలో మనకు సో ఎక్కడ ఏ ప్లాట్‌ఫార్మ్ ద్వారా, ఏ అప్లికేషన్ ద్వారా మనం దీంట్లోకి ఎంట్రీ అవ్వచ్చు అంటే, సో వెబ్3 ప్లాట్‌ఫార్మ్ ఏదైనా కావచ్చండి. ట్రస్ట్ వాలెట్ కావచ్చు, టోకెన్ ప్యాకెట్ కావచ్చు, మెటామాస్క్ కావచ్చు. కానీ మనము సో ఒక సజెషన్ రైడ్ బిఎన్‌బిలో ఉన్నటువంటి ఫ్యామిలీ అందరూ గూడా, రైడ్ బిఎన్‌బిలో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ గూడా సో స్టార్టింగ్ నుంచి సేపాల్ వాలెట్‌నే మనం యూజ్ చేస్తున్నామండి. ఎందుకంటే ఇక్కడ మనకు స్పీడ్‌గా ఉంటుంది. సో మనకేదైతే హ్యాండ్లింగ్ చేస్తామో, మనం ఏదైతే వాలెట్ క్రియేట్ కానీ చేస్తామో మనకు ఈజీ స్టెప్స్ ఉంటాయి. చాలా సింపుల్‌గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు గూడా ఇక్కడ సేపాల్ వాలెట్‌ని మనము సో డౌన్‌లోడ్ చేసుకొని చేస్తామండి. సేపాల్ వాలెట్ గూడా ఎక్కడ ఉందంటే సో మనకు ప్లే స్టోర్‌లో సో మనం టైప్ చేస్తామండి. సేపాల్ అని టైప్ చేయంగానే మనకు సేపాల్ వాలెట్ వచ్చేస్తుంది. సో మనం క్రియేట్ చేసుకుంటాము. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టోటల్‌గా మనకు సో బిఎన్‌బి ద్వారానే మనకు ఐడీ యాక్టివేషన్ అవుతుందండి. సో ప్రెజెంట్ చూసుకున్నట్లయితే ఒక బిఎన్‌బి కాయిన్ వాల్యూ వచ్చి మనకు సో $620 వరకు మనకిక్కడ ఉందండి. అంటే దాదాపుగా 53,000 ప్లస్ మనకిక్కడ ఒక బిఎన్‌బి కాయిన్ వాల్యూ అండి. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ బిజినెస్ ప్లాన్‌లో మనం ఏ విధంగా జాయిన్ అవ్వచ్చు? ఎంత అమౌంట్‌తో జాయిన్ అవ్వచ్చుంటే సో సిర్ఫ్ అంటే ఓన్లీ చాలా తక్కువ అమౌంట్ అండి. ఓన్లీ ₹300 మనం ఇక్కడ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో ₹300 ఇక్కడ దాదాపుగా వితిన్ 90 డేస్ అయిందండి ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి. ఆగస్ట్‌లో స్టార్ట్ అయిందండి. సో ₹300 స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు ఈరోజు 2,00,00,000, 1,50,00,000 వరకు ఇన్‌కమ్ తీసుకున్న వాళ్ళు దాదాపుగా మనకు 100 మంది కంటే ఎక్కువగా ఇక్కడ రైడ్ బిఎన్‌బిలో ఉన్నారండి. అదే విధంగా చూడండి జాయినింగ్ అమౌంట్ అనేది ఓన్లీ బైనాన్స్ కాయిన్‌లో మనం చూసుకున్నట్లయితే 0.0044 బిఎన్‌బి అంటే దాదాపుగా డాలర్స్‌లో చూసుకున్నట్లయితే మనకు $2.7 నుంచి $3 మధ్యలో మనకు అంటే ఇండియన్ కరెన్సీలో ఒక $300 మనము ఈ బిజినెస్‌లోకి జాయిన్ అవ్వచ్చండి. ఇక్కడ ఎలాంటి ప్యాకేజెస్ ఉన్నాయి? మనం ఏ విధంగా జాయిన్ అవుతాం అంటే సో మనం బిగినర్స్ ఏదైతే జాయినింగ్‌లో స్టార్ట్ చేస్తామో, జాయిన్ అయితామో వాళ్ళు $2.7 జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ మనం డాలర్స్‌లోనే చెప్పుకుందాము. ఐఎన్ఆర్‌లో కూడా చెప్పుకుందామండి. అదే విధంగా సెకండ్ ప్యాకేజ్ అండి ఇన్‌ఫ్లుయెన్సర్. సో దీనికి $4 మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అదే విధంగా నెక్స్ట్ అప్‌గ్రేడ్ చేసుకుంటాం. మూడో ర్యాంక్ అనేది మూడో ప్యాకేజ్ అనేది అచీవర్‌ది. సో $8 అదే విధంగా నాలుగోది అంబాసిడర్ $16 పిఎన్ఆర్ వచ్చి $32 మెంటర్ వచ్చి $64 అదే విధంగా చాంపియన్ వచ్చి $120 అండి. అదే విధంగా నెక్స్ట్ ర్యాంక్ వచ్చి మనకిక్కడ డైరెక్టర్ ర్యాంక్ అండి. సో $230 మనం అప్‌గ్రేడ్ చేసుకుంటాము. అదే విధంగా టైటాన్ ర్యాంక్ అంటే ఇక్కడ $470 అప్‌గ్రేడ్ చేసుకుంటాము. నెక్స్ట్ ఐకాన్ 10థ్ ప్యాకేజ్ అండి ఇది. సో దీనికి అప్‌గ్రేడ్ చేసుకోవడానికి మనకు $940 వస్తాయి. అదే విధంగా లెజెండ్ ర్యాంక్‌లో $1880 అదే విధంగా లాస్ట్ 12వ ర్యాంక్ వచ్చి 12వ ప్యాకేజ్ వచ్చి ఎంపరర్‌ది. సో $3760 అండి. అంటే దాదాపుగా ఇక్కడ మనకు ప్రతి ఒక్క ప్యాకేజ్ గూడా ప్రతి ఒక్క ర్యాంక్ గూడా మనము అప్‌గ్రేడ్ మనకి ఇన్‌కమ్ వచ్చిన తర్వాత వన్ బై వన్ సో చేసుకుంటూ వెళ్తుంటామండి. సో ఏ విధంగా మనం ప్యాకేజెస్ మనం ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ. సో మనకు ఫస్ట్ బిగినర్‌కి 300, ఇన్‌ఫ్లుయెన్సర్‌కి 500 అవుతుంది. అచీవర్‌కి 800 అదే విధంగా అంబాసిడర్‌కి 1,500, పియనర్‌కి 3,000 అదే విధంగా మెంటర్‌కి 6,000, చాంపియన్‌కి 12,000, డైరెక్టర్‌కి 24,000 అదే విధంగా టైటాన్‌కి 40,000, ఐకాన్‌కి 85,000, లెజెండ్‌కి 1,70,000, ఎంపరర్‌కి 3,40,000 అండి. సో ఇవ్వండి టోటల్‌గా ఇక్కడ 12 ప్యాకేజెస్ ఉన్నాయి. సో మనము స్టార్టింగ్ ఒక ప్యాకేజ్ నుంచి కూడా బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. మనకి ఇన్‌కమ్ వచ్చే కొద్దీ సో నెక్స్ట్
నెక్స్ట్ ర్యాంక్‌ని మనం అప్‌గ్రేడ్ చేసుకుంటూ టోటల్ 12 రకాల 12 ప్యాకేజీలను కూడా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. సో, అదే విధంగా ఒకేసారి కూడా కావాలంటే కూడా మనము ఇక్కడ 12 ప్యాకేజెస్ కూడా ఒకేసారి చేసుకోవచ్చండి. సో, అదే విధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో, ఏ విధంగా ఇక్కడ ఇన్‌కమ్ మనకొస్తుంది. సో, మనం ఓన్లీ $300తో జాయిన్ అయితే $2.7తో సో, $3తో మనం జాయిన్ అయితే మనకి ఏ విధంగా ఇన్‌కమ్ వస్తుంది అని చూసుకున్నట్లయితే సో, దీంట్లో ఫస్ట్ ఇన్‌కమ్ అండి డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్. సపోజ్ మీరు జాయిన్ అయ్యారు. మీరు జాయిన్ అయిన తర్వాత మీకు లెఫ్ట్‌లో ఒకటి, రైట్‌లో ఒకటి మీ కమ్యూనిటీ ట్రీలో మీకు సో, ఒక ఇద్దరు వేకెంట్ అనేది చూపిస్తుందండి. సో, మీరేం చేస్తారు లెఫ్ట్‌లో ఒకరిని, రైట్‌లో ఒకరిని సో, మీ రిఫరల్ ద్వారానే ఒక ఇద్దరిని జాయిన్ చేయించడం ద్వారా మీకు లెఫ్ట్‌లో $2.7 రైట్‌లో $2.7 అంటే టోటల్‌గా మీకిక్కడ $5.4 అంటే మీ స్పాన్సర్ డైరెక్ట్ స్పాన్సర్‌కి 100% ఇన్‌కమ్ మీకే వచ్చేస్తుందండి. ఇక్కడ మీరు ఎంత మందినైనా డైరెక్ట్ స్పాన్సర్ చేసుకోవచ్చండి. సో, మీకు డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్ 100% వాళ్ళు ఎంతదైతే స్టార్టింగ్ 300 చేస్తారో మొత్తము సో, అమౌంట్ అనేది మీకు వచ్చేస్తుందండి. ఇది కూడా మనము చెప్పుకుంటున్నాం డాలర్స్‌లోనే కాకపోతే యాక్టివేషన్ బిఎన్‌బిలోనే ఉంటుందండి. సో, నెక్స్ట్ ట్రీ అనేది ఏ విధంగా ఇక్కడ సెట్ అయితుంది అని మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ టోటల్‌గా అండి సో, టాప్ టు బాటమ్ మనకు టోటల్‌గా లెఫ్ట్ నుంచి రైట్‌కి 2/2 మాట్రిక్స్‌లో సో, ఇక్కడ ట్రీ అనేది సెటప్ అవుతుందండి. సో, ఫస్ట్ మీరు జాయిన్ అయ్యారు. సో, 1, 2 ఇద్దరిని ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత మీకు మూడో వ్యక్తి వచ్చారనుకోండి. మీరేం చేస్తారు? ఒకటో వాళ్ళ కింద 3 సో, 4నేస్తారు. అదే విధంగా రెండో వాళ్ళ కింద 5, 6 మెంబర్స్‌నేస్తారు. అదే విధంగా నెక్స్ట్ మీకు ఇంకా ఒకరొచ్చారనుకోండి. సో, మూడో వ్యక్తి కింద 7, 8 అదే విధంగా నాలుగో వ్యక్తి కింద 8, 9 ఈ విధంగా టోటల్‌గా గూడా లెఫ్ట్ నుంచి రైట్‌కి సో, ఫిల్ అవుతూ ఉంటాయి. మీరు ఎవరైనైతే డైరెక్ట్ స్పాన్సర్ ఏస్తారో సో, వాళ్ళు మీ ట్రీ అంటూ వెళ్లరు. ఈ విధంగా లెఫ్ట్ నుంచి రైట్‌కి ఆటో ట్రీ సెటప్ అనేది మనకు ఇక్కడ ఉంటుంది. సపోజ్ మీరు జాయిన్ అయ్యారు సో, ఏం చేస్తారు మీ అప్లయన్స్ నుంచి గూడా మీకు టీమ్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఎక్కడైతే వేకెంట్ ఉంటుందో సో, లెవెల్‌లో అక్కడ ఫిల్ అవుతూ ఉంటుందండి. ఈ విధంగా ట్రీ సెటప్ కూడా 2/2 మాట్రిక్స్‌లోనే ఇక్కడ మనకుంటుందండి. నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి. సో, ఫస్ట్ మనకు మీరు జాయిన్ అయ్యారు. మీరు ఒక ఇద్దరిని ఇంట్రొడ్యూస్ చేశారు. సో, వాళ్ళ ఇన్‌కమ్ $5.4 టోటల్‌గా మీకు ఇన్‌కమ్ అయితే వచ్చేసిందండి. సో, దీంట్లో నుంచి మీరేం చేస్తారంటే, సో, సెకండ్ లెవెల్‌కి అంటే ఇక్కడ $5.4 మీకు ఇన్‌కమ్ వచ్చింది కాబట్టి, మీరేం చేస్తారు ఇంకా ఎక్కువ ఇన్‌కమ్ కావాలని చెప్పి మీరు సో, సెకండ్ లెవెల్‌ని పర్చేజ్ చేస్తారండి. సెకండ్ లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారు. అంటే మీకు ఇన్‌కమ్ వచ్చిన దాంట్లోనే ఇక్కడ అప్‌గ్రేడ్ చేయడం జరుగుతుంది. అంటే మీరు $5.4తో మీరు అప్‌గ్రేడ్ మీకు ఇన్‌కమ్ వచ్చింది. దాంట్లో నుంచి నెక్స్ట్ రెండో ర్యాంక్‌కి ఇన్‌ఫ్లుయెన్సర్. సో, దానికి ఒక $4ని మీరు ప్యాకేజ్ అంటే అప్‌గ్రేడ్ చేసుకుంటారు. దీనివల్ల మీకు రెండో లెవెల్ మీకు ఓపెన్ అయిపోతుంది. రెండో లెవెల్ ఓపెన్ అవ్వడం ద్వారా మీకేం ప్రయోజనం అంటే నెక్స్ట్ చూద్దాం చూడండి. సో, మీరు రెండో లెవెల్‌ని ఇన్‌ఫ్లుయెన్సర్ ర్యాంక్‌ని $4తో అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకు రెండో లెవెల్‌లో టోటల్‌గా ఎంతమందొస్తారండి టీమ్ మెంబర్స్? నలుగురొస్తారు. అంటే ఒక్కొక్కరి నుంచి మీకు సో, $4 రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీకు నలుగురు లీడర్స్ ఉన్నారు. 4 మెంబర్స్ ఉన్నారు. ఒక్కొక్కరి నుంచి $4 అంటే టోటల్‌గా మీకు ఎంత ఇన్‌కమ్ వస్తుందండి? $16 ఇన్‌కమ్ వస్తుంది. $16 అంటే ఇండియన్ కరెన్సీలో సో, ఒక డాలర్ వాల్యూ 90-93 మధ్యలో ఉంటుందండి. మనం యావరేజ్‌గా ఇక్కడ తీసుకున్నాము. సో, రూ. 1440 అనేది మీకు ఇన్‌కమ్ వస్తుందండి. సో, రెండో లెవెల్‌లో నలుగురి మీద మీకు రూ. 1440 ఇన్‌కమ్ వస్తుంది. అప్పుడేం చేస్తారు మీరు? ఇంకా ఎక్కువ ఇన్‌కమ్ కావాలి కాబట్టి మీరేం చేస్తారు? దాంట్లోనే మీరు థర్డ్ లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారు. థర్డ్ లెవెల్ కోసం ఎంత ఇక్కడ మనం అప్‌గ్రేడ్ చేసుకోవడానికి ఎంత కావాలంటే మనకెంత వచ్చిందండి? $16 దాంట్లో నుంచి ఒక $8 మనము అప్‌గ్రేడ్ కోసం పెడతాము. $8 మన ఇన్‌కమ్ వస్తుంది. అంటే ఇక్కడ దాదాపుగా ఒక $800 మనము ఇండియన్ కరెన్సీలో ఇది అప్రాక్సిమేట్‌లీ అండి. కరెక్ట్ ఏం గాదు. ఒక రూ. 10 ఇంకో ముందు గూడా ఉండొచ్చు ఇక్కడ. అప్రాక్సిమేట్‌గా మనం జెప్తున్నాము. సో, థర్డ్ లెవెల్‌లో మీకు వచ్చినటువంటి $16లో $8ని మీరు సో, ఇక్కడ ప్యాకేజ్ అప్‌గ్రేడ్ జేసుకున్నారు. $8 మీకు ఇన్‌కమ్ వచ్చింది. సో, మీరు థర్డ్ లెవెల్‌లో అచీవర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ జేసుకోవడం ద్వారా మీకు నెక్స్ట్ జూడండి ఇక్కడ అచీవర్ ర్యాంక్ కోసం సో, మీకు టోటల్‌గా థర్డ్ లెవెల్‌లో ఎంతమందుంటారంటే వాళ్ళ కింద ఇద్దరిద్దరంటే టోటల్‌గా ఇక్కడ 8 మందొస్తారు. అంటే థర్డ్ లెవెల్‌లో మీకు 8 మంది రావడం ద్వారా ఒక్కొక్కరి నుంచి మీకు $8 వస్తాయి. అంటే టోటల్‌గా 8 ఇంటూ 8 అంటే $64 అంటే టోటల్‌గా ఇండియన్ కరెన్సీలో రూ. 5,760 సో, దాంట్లో నుంచి మీరేం జేస్తారు అక్కడికి ఆగకుండా
సో ఇంకా ఎక్కువ ఇన్‌కమ్ గావాలి గాబట్టి మనకు ఎందుకంటే సో 8 మందితో ఫిల్ అయిపోతుందా అండి? ఇంకా ఇప్పుడు మనకు డైలీ మనము ప్లాన్‌కొస్తూ ఉంటాము, బిజినెస్ చేస్తుంటాము, నలుగురికి షేర్ చేస్తుంటాము గాబట్టి, ఇంకా టీమ్ ఎక్కువవుతుంది గాబట్టి, సో మనం ఇన్‌కమ్ అనేది మనం ఏం చేస్తాం పెంచుకోవడానికి, సో నాలుగో లెవెల్ అంబాసిడర్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటాము. అంటే మనకు $64 వస్తే దాంట్లో నుంచి $16ని అంబాసిడర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి కోసం నాలుగో లెవెల్ ర్యాంక్‌ని మనం అప్‌గ్రేడ్ చేసుకుంటామండి. సో నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా $16 పెట్టి మనకేం బెనిఫిట్ అంటే ఇక్కడ చూడండి. సో నాలుగో లెవెల్‌లో మనకు అంబాసిడర్ ర్యాంకు వస్తుంది. దాంతో పాటు నాలుగో లెవెల్‌లో టోటల్‌గా 16 మంది మెంబర్స్ ఉంటారండి. 16 ఇంటూ ఒక్కొక్కరి నుంచి 16 $256 అంటే ఇండియన్ కరెన్సీలో మనకు దాదాపుగా రూ. 23,000 ఇన్‌కమ్ వస్తుందండి. దాంట్లో నుంచి మనము ఐదో లెవెల్‌కి గూడా మనం అప్‌గ్రేడ్ చేసుకుంటాం. ఎందుకంటే అక్కడికి ఆగము. ఎక్కువ ఇన్‌కమ్ గావాలి గాబట్టి మనము సో ఐదో లెవెల్ మనం పర్చేజ్ చేస్తామండి. ఐదో లెవెల్ అంటే మనకు పీనర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటాం. దానికోసం ఎంత ఖర్చవుతుందంటే ఇక్కడ $32 $46 ఇన్‌కమ్ వచ్చిందో, దాంట్లో నుంచినే మనం ఇక్కడ ఒక $32 పెట్టి మనము ఐదో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటాం. అంటే రూ. 23,000లో మనము ఒక రూ. 3,000 ఇక్కడ పెట్టి అప్‌గ్రేడ్ చేసుకుంటాం. దీని ద్వారా మనకు సో ఐదో లెవెల్ ఓపెన్ అయిపోతుందండి. సో ఐదో లెవెల్‌లో ఎంతమందుంటారండి టోటల్‌గా మనం చూస్తే మనము 2/2 మాట్రిక్స్‌లో మనకు టోటల్‌గా 32 మందుంటారు. ఈ 32 మంది నుంచి ఒక్కొక్కరి నుంచి మనకు $32 వస్తే దాదాపుగా సో $1,024 అయితాయండి. దాదాపుగా మనకు రూ. 92,000 ఇండియన్ కరెన్సీలో. సో నెక్స్ట్ మనము సో ఇంత ఇన్‌కమ్ వచ్చింది కాబట్టి మనం నెక్స్ట్ సిక్స్త్ లెవెల్ అంటే మెంటర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటాము. దీనికోసం ఎంత ఖర్చవుతుందంటే ఇక్కడ మనకు $64 అంటే ఇక్కడ 92,000లో ఓన్లీ ఒక రూ. 6,000 పెట్టి మనము ఆరో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటామండి. ఈ విధంగా ఇక్కడ మనము ఆరో లెవెల్ మనకు ఓపెన్ అయిన తర్వాత సో టోటల్‌గా ఆరో లెవెల్‌లో ఎంతమంది ఉంటారండి ఇక్కడ? 64 మంది ఉంటారు. 64 మెంబర్స్ లీడర్స్ ఉంటారు. ఒక్కొక్కరి నుంచి మనకిక్కడ మెంటర్ ర్యాంక్‌కి $64 వస్తాయి. అంటే టోటల్‌గా మనకిక్కడ $4,096 అండి. అంటే మనకి ఇండియన్ $640. దీంట్లో నుంచి మనం ఏం చేస్తామంటే ఒక $120 సో అప్‌గ్రేడ్ చేసుకుంటామండి. అంటే దాదాపుగా ఒక రూ. 12,000 చూడండి 3,68,000లో నుంచి ఒక రూ. 12,000 తీసి మనం ఏం చేస్తాము సెవెంత్ లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటామండి. సో సెవెంత్ లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మనకిక్కడ చూడండి చాంపియన్ ర్యాంక్ అంటే మనకిక్కడ ఒక $120 పెట్టి మనం దాంట్లో నుంచి సో సిక్స్త్ ర్యాంక్‌లో ఎంతండి మనకు? సో 12,000 అంటే $120. సో మనము ఒక $120 పెట్టి ఏడో లెవెల్‌ని మనము అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా ఒక 12,000 పెట్టి సో మనకు ఏడో లెవెల్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఏడో లెవెల్ అంటే చాంపియన్ ర్యాంక్ అండి. ఇక్కడ టోటల్‌గా ఏడో లెవెల్‌లో మనకు 128 మంది ఉంటారు. ఒక్కొక్కరి నుంచి మనకు సో $120 వచ్చినా గాని మనకు వస్తాయండి ఇక్కడ. సో టోటల్‌గా ఇక్కడ ఏడో లెవెల్‌లో మనకు $15,360 అంటే దాదాపుగా మనకిక్కడ $13,82,000 అనేది ఇక్కడ ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుందండి. అదే విధంగా నెక్స్ట్ మనం ఇంత డబ్బొచ్చిన తర్వాత డైరెక్టర్ ర్యాంక్ ఎనిమిదో ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటాం. $235తో అంటే $24,000 అవుతుందండి. సో దాంట్లో మనకు టోటల్‌గా ఎనిమిదో లెవెల్‌లో 256 మందుంటారు. సో ఒక్కొక్కరి నుంచి మనకు $235 వస్తాయి కాబట్టి టోటల్‌గా ఇక్కడ $60,160 అంటే మనకు ఇండియన్ కరెన్సీలో ఎంత అండి? $54 అవుతుంది. సో దీంట్లో నుంచి మనకు సో 256 మందొద్దండి మనకు. ఓన్లీ ఒక 40 మందిని తీసుకున్నా గాని, సో అంతొద్దండి. మనకు ఒక 10% తీసుకున్నా కానీ, ఒక 40 మందిని తీసుకున్నా గాని, సో ఒక్కొక్కరి నుంచి $235 అంటే మనకు టోటల్‌గా మనకు $9,400 వస్తాయండి. సో దీని ఇన్‌కమ్ టోటల్ మనం చూసుకున్నట్లయితే 8,46,000 అండి. సో వచ్చినటువంటి ఈ ఇన్‌కమ్‌లోనే నైన్త్ లెవెల్‌ని ఒక 512 సో $470 పెట్టి మనం నైన్త్ ర్యాంక్‌ని టైటాన్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా ఇక్కడ టోటల్‌గా 512 మందుంటారు. సో ఒక్కొక్కరి నుంచి $512 వస్తే టోటల్‌గా మనకు $2,40,640 వస్తాయండి. సో టోటల్‌గా మనం ఇన్‌కమ్ చూసుకున్నట్లయితే ఐఎన్ఆర్‌లో సో 2,16,57,600 రూపీస్ వస్తుంది. సో దీంట్లో 512 మంది వద్దండి. ఓన్లీ మనకు 10% అంటే ఒక 50 మందిని తీసుకున్నా గాని ఒక 50 మంది ఇంటూ $470 ఒక్కొక్కరి నుంచి అంటే మనకు 23 అండి. సో టోటల్‌గా ఎంత ఇన్‌కమ్ వస్తుందండి ఐఎన్ఆర్‌లో 10% ఇక్కడ వర్క్ జరిగినా గాని సో రూ. 21,15,000 వస్తుందండి. అదే విధంగా నెక్స్ట్ ఇంత ఇన్‌కమ్ వచ్చిన తర్వాత మనము
10th ర్యాంక్ ను కూడా ఆటోమేటిక్ గా అప్గ్రేడ్ చేసుకుంటాము. సో ఇంత ఇన్కమ్ వచ్చిన తర్వాత 10th లెవెల్ కోసం $490 అంటే దాదాపుగా ఒక రూ. 85,000 పెట్టి మనము అప్గ్రేడ్ చేసుకోవడం ద్వారా మనకు 10th లెవెల్‌లో టోటల్‌గా 1,024 మంది లీడర్స్ ఉంటారు. ఒక్కొక్కరి నుంచి $1,024 వస్తాయి టోటల్‌గా $9,62,560 అంటే దాదాపుగా ₹8,00,00,000 వరకు మనం ఇక్కడ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. దీంట్లో మనకు 90% వద్దండి, 50% వద్దు, 40 వద్దు, ఒక 10% మనకు వర్క్ జరిగినా గాని, మనకు 10th లెవెల్‌లో ఈ విధంగా టీమ్ ఉన్నా గాని, టోటల్‌గా మనము ఒక 100 మెంబర్స్ ఇంటూ 940 ఒక్కొక్కరి నుంచి అంటే మనము టోటల్‌గా ఇక్కడ $94,000 అండి. అంటే దాదాపుగా మనకు 84 లక్షల వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు. అదే విధంగా 11th ర్యాంక్ అంటే లెజెండ్ ర్యాంక్ అండి. సో లెజెండ్ ర్యాంక్‌కి $1,880 పెట్టి మనము $1,880 పెట్టి మనం అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా సో టోటల్ టీమ్ అనేది 2048 మంది ఉంటారు. ఒక్కొక్కరి నుంచి మనకు $2048 వస్తాయి. అంటే టోటల్‌గా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే $38,50,240 అండి. అంటే ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే 34,00,00,000 వరకు మనం ఇక్కడ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో దీంట్లో అంతొద్దండి, ఒక 5% ఒక 100 లీడర్స్ ఉన్నారనుకున్నా గాని మనకిక్కడ సో ఒక్కొక్కరి నుంచి మనకు $1,880 వేసుకున్నా గాని సో మనం ఏదైతే అప్‌గ్రేడ్ చేసుకున్నామో అంతా. సో టోటల్‌గా ఇక్కడ మనము 1,69,00,000 వరకు మనం ఇక్కడ ఇన్కమ్ తీసుకోవచ్చు. అంటే $1,88,000 వరకు మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. అదే విధంగా 12వ ర్యాంక్ అండి. సో లాస్ట్ ర్యాంక్ ఇది ఎంపరర్ ర్యాంకు. సో దీనికోసం మనకు $3,760 అంటే దాదాపుగా 3,40,000 అండి. సో 12 లెవెల్‌లో టోటల్‌గా 4,096 మంది ఉంటారు. ఒక్కొక్కరి నుంచి మనకు సో $4,096 వస్తాయి. అంటే టోటల్‌గా మనకిక్కడ $1,54,960 అంటే దాదాపుగా మనకు ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే ₹128,00,00,000 వరకు మనం తీసుకోవచ్చు. దీంట్లో 4,096 మంది వద్దండి. ఓన్లీ 96 మందిని తీసుకున్నా గాని మనకిక్కడ సో 2,16,00,000 వరకు ఇక్కడ మనం ఇండియన్ కరెన్సీలో ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ సింపుల్ అండి. మనము ఎన్నో ర్యాంక్‌లో, ఎన్నో లెవెల్‌లో ఉంటే అంత లెవెల్ నుంచి కింద మనకు ఇన్కమ్ అనేది వస్తుందండి. సింపుల్ అండి. అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ సో దీనికోసరము సో అప్‌గ్రేడెడ్‌తో పాటు మనకు ఒక 2 డైరెక్ట్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ అండి. మీరు జాయిన్ అయ్యారు. మీరు ఇంత 12 లెవెల్స్ కూడా అప్‌గ్రేడ్ చేసుకున్న తర్వాత కూడా మీకు ఓన్లీ 2 మెంబర్స్ డైరెక్ట్ అనేది ఇక్కడ మ్యాండేటరీ అండి. సో కంపల్సరీగా ఒక ఇద్దరినైతే మీరు డైరెక్ట్ చేయాల్సి ఉంటుంది. 300తో మినిమమ్. అదే విధంగా ఇక్కడ ఎక్స్‌ట్రా రాయల్టీ ఇన్కమ్ గూడా ఉందండి. సో స్టార్టింగ్ 10th ర్యాంక్‌కి, 11th ర్యాంక్‌కి, అదే విధంగా 12వ ర్యాంక్‌కి ఈ 3 ర్యాంకులకి కలిపి ఇక్కడ 1% సో రాయల్టీ ఇన్కమ్ గూడా రావడం జరుగుతుంది. సో ఎంత రాయల్టీ ఇన్కమ్ వస్తుందంటే ఇక్కడ టోటల్‌గా చూసుకున్నట్లయితే మీరు ఎంతైతే 10th లెవెల్‌కి, 11th లెవెల్‌కి, 12 లెవెల్‌కి ఎంతైతే ఇన్కమ్ పెట్టారో దానికి 1.5 ఇంటూ అంటే 1.5 వంతు మీకు సో రావడం జరుగుతుందండి. అంటే మీరు రూ. 10,000 పెట్టారు. సో మీకు 15,00,000 వరకు మీకు రిటర్న్ అనేది వచ్చేస్తుందండి దీంట్లో. సో ఇదండి. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే సో లెవెల్ ఇన్కమ్ ఏ విధంగా వస్తుందని ఇంకా ఒక ఎగ్జాంపుల్‌గా మనం తీసుకున్నట్లయితే సో పైన మీరున్నారు. సో మీకు ఫస్ట్ లెవెల్‌లో ఎవరైతే ఉన్నారో సో డైరెక్ట్ జాయినింగ్ అవుతారు కాబట్టి మీకు వాళ్ళు 300తో $2.7తో మీకు 100% వచ్చేస్తుంది. నెక్స్ట్ రెండో లెవెల్‌లో నుంచి మీకు $4 వస్తాయి. మూడో లెవెల్‌లో ఎవరున్నారంటే సో వాళ్ళ నుంచి $8 వస్తాయి. నాలుగో లెవెల్ నుంచి $16, ఐదో లెవెల్ నుంచి $32, ఆరో లెవెల్ నుంచి $64 ఈ విధంగా టోటల్‌గా మీరు 12 లెవెల్ నుంచి మీకు ఇన్కమ్ అనేది వస్తుందండి. అదే విధంగా ఇక్కడ చూడండి, కొంతమందికి ఇంకా డౌట్ ఉండొచ్చు. సో ఇక్కడ మీరు జాయిన్ అయిన తర్వాత సపోజ్ మీరు యాక్టివేషన్ చేసుకుంటున్నారు ఆరో ర్యాంక్ వరకు. సో డైరెక్ట్‌గా ఆరో ర్యాంక్ వరకు చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ చూడండి ఏ విధంగా సో ఫస్ట్ ర్యాంక్ ఏదైతే ఉందో డైరెక్ట్ స్పాన్సర్ బిగినర్స్. సో మీకు స్పాన్సర్‌కొచ్చేస్తది. రెండో ఇన్కమ్ వాళ్ళ పైన అప్లైనర్‌కి పోతాది. మూడో ర్యాంక్ ఇన్కమ్ అనేది సో వాళ్ళ అప్లైనర్ స్పాన్సర్ 3కి పోతాది. సో నాలుగో లెవెల్ ఇన్కమ్ అనేది వాళ్ళ పై వాళ్ళకి పోతాది. ఐదోదనేది వాళ్ళ పై వాళ్ళకుంటాది. ఆరోదనేది వాళ్ళ పై వాళ్ళకుంటది. 7 ఈ విధంగా వాళ్ళ పైన ఎంతమందైతే లీడర్స్ ఉన్నారో 12 లెవెలు అంత ఇన్కమ్ వాళ్ళకెళ్ళిపోతుంది. అదే విధంగా మనకు గూడా మన కింద గూడా ఇన్కమ్ ఏ విధంగా సో ఇన్కమ్ అనేది 12 లెవెల్ నుంచి మనకొస్తుందండి. అదే విధంగా 12 ర్యాంకులే కాకపోతే లెవెల్ అనేది మనకు 25 లెవెల్ వరకు మనకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ ఒక రైడ్ బిఎన్‌బిలో మనకి ఇంకా బెనిఫిట్ ఏమి అని మనం చూసుకున్నట్లయితే సో సింగిల్ లెగ్ నడిచినా గాని మనకి ఇన్కమ్ వస్తుంది. సపోజ్ మీరు ఒక ఇద్దరిని జాయిన్ చేపిచ్చారు. వాళ్ళలో ఒక వ్యక్తి అనేది రైట్‌లో ఉన్న వ్యక్తి వర్క్ చేయడం లేదు. స్టాప్ అయిపోయింది. మీకు సో సపోజ్ వాళ్ళు అప్‌గ్రేడ్ చేసుకున్నారు రెండో లెవెల్‌ని. మీకు రెండో లెవెల్‌లో.
మీరు కూడా రెండో లెవెల్ అప్గ్రేడ్ చేసుకొని ఉంటే మీకు $8 వచ్చేస్తాయి. సో మూడో లెవెల్ నుంచి ఈ నలుగురు నుంచి కూడా మీరు మూడో లెవెల్ అప్గ్రేడ్ చేసుకొని ఉంటే సో ఈ మూడో లెవెల్‌లో ఒక్కొక్కరి నుంచి $8 ఈ నలుగురు నుంచి కూడా మీకు $32 వచ్చేస్తాయి. సపోజ్ మీరు నాలుగో లెవెల్ అప్‌గ్రేడ్ చేసి పెట్టుకున్నారు. ఈ నాలుగో లెవెల్ నుంచి నలుగురు వచ్చినా గాని ఒక్కొక్కరి నుంచి $16 ఈ విధంగా సింగిల్ లెగ్ నడిచినా గాని మీకు సో ఇక్కడ ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి. సపోజ్ మీరు మూడో లెవెల్‌లోనే ఉన్నారు. మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నారు. మీ డౌన్ లైన్‌లో ఎవరైనా 4 గావచ్చు, 5 గావచ్చు, ఆరో లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకున్నారే అనుకోండి. సో వాళ్ళ ఇన్‌కమ్ అనేది మీకు రాదండి. ఎందుకంటే వాళ్ళ అప్లైనర్‌కెళ్ళిపోతాది. ఎందుకంటే మీరు సో మూడో లెవెల్‌లోనే ఉన్నారు. మీ కింద టీమ్ అతను 4 లెవెల్ అప్‌గ్రేడ్ చేస్తున్నాడంటే ఆ ఇన్‌కమ్ అనేది మీకు రాదు. అంటే మీకు మూడో లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకుంటే మూడో లెవెల్ వరకునే మీకు ఇన్‌కమ్ వస్తుంది. మీరు నాలుగో లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకుంటే నాలుగో లెవెలే మీకు ఇన్‌కమ్ వస్తుంది. సో ఈ విధంగా మీరు చేసుకోకపోతే మీ అప్లైనర్‌కి బైపాస్ అయిపోతుందండి. పైకి ఇన్‌కమ్ అనేది వెళ్ళిపోతుంది. ఇది గూడా మీరు 24, 25 లెవెల్ వరకు కూడా ఇన్‌కమ్ తీసుకోవచ్చు. అదే విధంగా మనం ఇక్కడ వన్స్ అగైన్ ఇంకా ఒకసారి చెప్పుకుందామండి. ఎందుకు రైడ్ బిఎన్‌బి చేయాలంటే ఇక్కడ సో 100% డీసెంట్రలైజ్డ్ ప్లాట్‌ఫార్మ్ అండి ఇక్కడ. అదే విధంగా ఏదైతే మనము సేపాల్ ప్లాట్‌ఫార్మ్ అండి. ఇది ఇక్కడ ఎవ్వరు గూడా దీన్ని చేంజ్ చేయడం గాని, సో సేపాల్ వాల్ డిలీట్ చేయడం గాని, హ్యాక్ చేయడం గాని, దాన్ని ఎర్రర్ చేయడం గాని ఏమి గాని చేయలేరు. అ అదే విధంగా మనకిక్కడ 100% సేఫ్ ప్రాజెక్ట్ అండి. అదే విధంగా మనకు ఇన్‌స్టంట్ పేఔట్ ఉంటాది. అదే విధంగా ఇది లాంగ్ టర్మ్ నడిచేదండి. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరికీ కూడా ఏం ప్రాబ్లమ్ అనేది రిస్క్ అనేది ఉండదు. సో అప్‌కమింగ్‌లో గూడా మంచి మంచి ప్రాజెక్ట్‌లు తీసుకురావచ్చు రైడ్ బిఎన్‌బి కంపెనీ నుంచి. అదే విధంగా ఓనర్‌షిప్ అనేది మనం ఎవ్వరి అండర్‌లో గూడా ఇక్కడ ఉండమండి. అదే విధంగా స్కామ్‌లు గాని అలాంటిది గాని ఏముండదండి. ఎందుకంటే ఇక్కడ వచ్చిన ఇన్‌కమ్ అంతా గూడా కమ్యూనిటీ బిల్డ్ చేస్తున్నాము. సో రైడ్ బిఎన్‌బి అనేది ఏమండి మనం స్టార్టింగ్ ఫస్ట్ స్లైడ్‌లోనే చెప్పుకున్నాం. ఇది ఒక కమ్యూనిటీ బిల్డింగ్ ప్లాట్‌ఫార్మ్. అదే విధంగా ఇక్కడ ఉంటుందండి. వితిన్ రూ. 1 కంటే కూడా ఇంకా తక్కువగా ఉంటుందండి. సో ఇదండి. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే మన రైడ్ బిఎన్‌బికి కరెక్ట్‌గా 100 డేస్ అయిపోయిందండి. చూడండి ఒకతను సో టోటల్‌గా ఈ $3 అంటే ఒక రూ. 300తో జాయిన్ అయ్యి సో ప్రెజెంట్ 320 బిఎన్‌బిల వరకు ఇన్‌కమ్ తీసుకున్నాడండి. ఒక బిఎన్‌బి వాల్యూ మనం 52,000 52,000 వద్దండి. దాదాపుగా మనము ఒక 50,000 యేసుకున్నా గాని చూడండి ఎంత ఇన్‌కమ్ ఇక్కడ 1,66,000 1,66,40,000 ఓన్లీ ఎన్ని రోజుల్లో అండి? 90 డేస్‌లోనే ఈ ఇన్‌కమ్ అనేది తీసుకున్నారండి. చూడండి ఎంత పెద్ద ఇన్‌కమ్ ఓన్లీ $3తో స్టార్ట్ చేసి, సో ఈ విధంగా మంచి ఇన్‌కమ్ అనేది తీసుకున్నారు. అదే విధంగా కంపెనీ అయితే ఇప్పటి వరకు ఓన్లీ 100 డేసే అయిందండి. సో ఎవరైతే ఇప్పటి వరకు కోట్ల రూపాయలు తీసుకున్నారో, లేదంటే ఇప్పటి వరకు ఎవరికైతే టీమ్ ఇద్దరు, ముగ్గురు, 10 మంది, 20 మంది అయ్యారో, సో నెక్స్ట్ 100 డేస్ లోపల 3 మంత్స్ లోపల టార్గెట్ పెట్టుకోండి. ఒక 90 డేస్ టార్గెట్ పెట్టుకోండి. సో 90 డేస్ ఎవ్రీ డే జూమ్ మీటింగ్‌కి రండి. ఎవ్రీ డే మీ అప్లయన్స్‌తో టచ్‌లో ఉండండి. సిస్టమ్‌తో పాటు 1 అవర్, 2 అవర్స్ టచ్‌లో ఉండండి. డైలీ ఒక్కరికి ఇద్దరికి ప్లాన్ చెప్పండి. డెఫినెట్‌గా మీరు కూడా ఇక్కడ ఒక మంచి ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చండి. చూడండి 3 మంత్స్‌లోనే ఓన్లీ $3 ఇతను ఇప్పటి వరకు సో 1,66,00,000 తీసుకున్నారంటే ఏ బిజినెస్‌లో వస్తుందండి చెప్పండి? ఏ కంపెనీలో వస్తుందండి? ఏ జాబ్‌లో వస్తుందండి ఇంత పెద్ద ఇన్‌కమ్ అనేది? సో అందుకే చెప్పుకోవచ్చండి రైడ్ బి అనేది సో చాలా తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో చాలా ఎక్కువ ఇన్‌కమ్ అనేది కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చండి. సో ఇదండి టోటల్‌గా ప్లాన్ ప్రెజెంటేషను. సో నేను చెప్పే సజెషన్ ఏమంటే ఎవరైతే ఒక లీడర్స్ ఉన్నారో సో 100% నేను చేస్తాననుకుంటారో సో వాళ్ళు మినిమమ్ నాలుగో లెవెలు లేదంటే అంబాసిడర్ లేదంటే మెంటర్ ఆరో ర్యాంక్ నుంచి బిజినెస్ స్టార్ట్ చేయండి. సో చాలా తొందరగా గ్రోత్ అవ్వచ్చండి. ఎందుకంటే సో మీరు డైరెక్ట్‌గా నాలుగో లెవెల్, ఆరో లెవెల్ మీరు స్టార్ట్ చేశారనుకోండి అప్‌గ్రేడ్ చేసుకొని. సో ఎందుకంటే తర్వాత మీ డౌన్ లైన్‌లో ఎవ్వరు అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని మీకు ఇన్‌కమ్ అనేది వస్తుంది. మీకొచ్చిన తర్వాతనే మీ అప్లైనర్‌కి అనేది పోతుందండి. లేదంటే ఇక్కడ ఎవరు పడతారో ఆటోమేటిక్‌గా టీమ్ గూడా ట్రీ అనేది వచ్చేస్తుంది కాబట్టి, సో ఎవరు అప్‌గ్రేడ్ చేసుకుంటున్నారో, ఎవరు చేసుకోవడం లేదో, సో మనకిక్కడ తెలియడం లేదండి. అందుకనే ఎవరికి వాళ్ళు అప్‌గ్రేడ్ చేసుకుంటున్నారు కాబట్టి, సో మీరు కూడా ప్రతి ఒక్కరు గూడా మినిమమ్ ఒక లీడర్ అయితే నాలుగో లెవెలు లేదంటే ఆరో లెవెల్ నుంచి అప్‌గ్రేడ్ చేసుకోండి. లేదు మేము 300 నుంచినే చేసుకుంటామంటే, సో 300 నుంచి గూడా చేసుకోండి. అదే విధంగా సో ఇంకా ప్లాన్ అనేది క్లియర్‌గా వినండి. సో ప్లాన్ అనేది క్లియర్‌గా విని మీకు నచ్చితేనే ఇక్కడ సో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఒక మంచి బిగ్ ప్లాట్‌ఫార్మ్ అండి. ఎందుకంటే టెక్నికల్ కావాల్సినటువంటి సో నాలెడ్జ్ మనము సో మీకు ఎలాంటి హెల్ప్ చేయడానికైనా గాని మేము రెడీగా ఉన్నాము. ఒకవేళ ఏదైనా ఎర్రర్ కావచ్చు, వాలెట్ క్రియేట్ కావచ్చు. మీకు ఒకవేళ అర్థం కాకపోతే సో మనం ఇక్కడ అనేది మనం హెల్ప్ చేయడం మీ అప్లయన్స్‌తో కలిసి సో మాట్లాడండి. మీకు డెఫినిట్‌గా మీకు హెల్ప్ అనేది చేస్తారు. సో ఇదండి టోటల్‌గా ప్లాన్ ప్రెజెంటేషన్
గాని డౌట్ ఉంటే గూడా సో మీ అప్లయన్స్‌తో కలిసి సో ఈ రైడ్ బిఎన్‌బి ప్లాన్ గురించి సో ఏ విధంగా ఉంది? ఎట్లా ఏమి టోటల్‌గా మీరు తెలుసుకోండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే గూడా సో నాకు కాల్ జేయండి. సో నా పేరు చంద్రశేఖరు. సో ఆంధ్రప్రదేశ్ నుంచి. నేను తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ అన్నీ మాట్లాడతాను. మీకెలాంటి లాంగ్వేజ్ ఉన్నా గానీ ప్రాబ్లమ్ లేదు. సో మీరు డైరెక్ట్‌గా గూడా కాంటాక్ట్ అవ్వచ్చు. మీకెలాంటి టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు. అదే విధంగా ఎలాంటి ఏదైనా ఇష్యూ ఉన్నా గాని సో మీకు క్లియర్ జేయడానికి రెడీగా ఉన్నామండి. అదే విధంగా మనం చూ చూసుకున్నట్లయితే సో మనకు ఎవరైతే ఈ బెంగుళూరు నుంచి మనకు అతను కన్నడలో చెప్తారు. బట్ ఇక్కడ మనకు కావాల్సింది లాంగ్వేజ్‌తో పని లేదండి. మనకు కావాల్సింది ఇక్కడ సో కంపెనీ ప్లాట్‌ఫార్మ్ ఎట్లుంది? వాళ్ళు చెప్పేది వాళ్ళక్కడ మనకు స్క్రీన్ చేసి అతను వితిన్ 1 మంత్‌లోనే సో ఎంత ఇన్‌కమ్ తీసుకున్నారు అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చండి. సో నేను ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ ఇదండి. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే సో మనము ఏదైతే మన అప్లైనర్ ఉన్నారో శాంతరాజ్ సార్‌ని నేను ఇన్వైట్ చేస్తాను. అతను తన ఇన్‌కమ్‌ని షో చేస్తారు. అతనికి తెలుగు రాదండి. పర్వాలేదు మనకు హిందీలో అయినా చెప్పొచ్చు. లేదంటే అతను లోకల్ లాంగ్వేజ్ కన్నడలో గూడా చెప్పొచ్చు. మనకు లాంగ్వేజ్‌తో ఏం ప్రాబ్లమ్ ఉండదండి. సో మనము అతన్ని ఇన్వైట్ చేద్దాము. ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ శాంతరాజ్ సార్. ప్లీజ్ షేర్ యువర్ స్క్రీన్ ఆన్ యువర్ ఇన్‌కమ్ సార్. ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. ಚಂದ್ರಶೇಖರ್ ಸರ್ ಹ್ಯಾಂಡ್ ರೈಸ್ ಮಾಡಿದೀನಿ. ಇನ್ನೊಂದು ಮೊಬೈಲ್ದು ಅದ ಹೋಸ್ಟ್ ಕೊಡಿ ಸರ್, ಕೋ ಹೋಸ್ಟ್. ಓಕೆ ಸರ್. ಓಕೆ. ನೇಮ್ ಸರ್? ಹ್ಯಾಂಡ್ ರೈಸ್ ಮಾಡಿದೀನಿ ನೇಮ್ ಸರ್? ಸರ್. ನೇಮ್ ರೈಟ್ ಬಿಎನ್‌ಬಿನಾ? ಎಸ್ ಸರ್, ರೈಟ್ BNB. ಓಕೆ ಸರ್. ಕೊಟ್ಟಿದ್ದೀನಿ ನೋಡಿ ಸರ್. ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. ಸ್ನೇಹಿತರೆ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ತೆ. ತುಂಬಾ ಖುಷಿ ಆಗ್ತಿದೆ. ನನ್ನ ಸ್ನೇಹಿತರಾದಂಥ ಮಿಸ್ಟರ್ ಚಂದ್ರಶೇಖರ್ ಸರ್ ಇವತ್ತು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿ 1 ವೀಕ್ ಅಲ್ಲಿ ನಿಯರ್ ಒಂದು 25,000-30,000 ವರೆಗೂ ಅರ್ನಿಂಗ್ಸ್ ಆಗಿದೆ. ನಿಯರ್ ಒಂದು 200+ ತಂಡನೂ ಅರ್ನಿಂಗ್ಸ್ ಟೀಮ್ ಮಾಡಿದ್ದಾರೆ ಸ್ನೇಹಿತರೆ. ಖುಷಿ ಆಗ್ತಿದೆ. ಇವತ್ತು ಡೈಲಿ ಒಂದು 5,000 ಇಂದ 10,000 ರೂಪೀಸ್ ವರೆಗೂ ಪರ್ ಡೇ ಅರ್ನಿಂಗ್ಸ್ ತಾತಿದ್ದಾರೆ. ಇವತ್ತು ನನ್ನ ಇನ್ಕಮ್‌ನ ನಿಮಗೆ ಶೋ ಮಾಡಕ್ಕೆ ನನಗೆ ಖುಷಿ ಆಗ್ತಿದೆ ಸ್ನೇಹಿತರೆ. ಒಂದು ಇನ್ಕಮ್‌ನ ನಿಮಗೆ ಸ್ಕ್ರೀನ್ ಅಲ್ಲಿ ಶೇರ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ, ನೋಡಬಹುದು. ಸ್ನೇಹಿತರೆ ನನ್ನ ಸೇಫಲ್ ವ್ಯಾಲೆಟ್‌ನ ಶೋ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಇದು ಫಸ್ಟ್ ನನ್ನ ಅಕೌಂಟ್ ಇದೆ ಸ್ನೇಹಿತರೆ ಇಲ್ಲಿ. ಸ್ನೇಹಿತರೆ ನಾನು ಜರ್ನಿ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿರೋದು 18/9/2024 ಮೈ ಜರ್ನಿ ಸ್ಟಾರ್ಟ್ सितंबर मंथ का. प्रेजेंट मई रैंक आइकॉन रैंक 10th रैंक का आइकॉन रैंक अपग्रेड करना. टोटल इन 2 रैंक बैलेंस ಇದೆ ಸ್ನೇಹಿತರೆ, ಲೆಜೆಂಡ್ ಅಂಡ್ ಎಂಪೈರ್. మన ಟೋಟಲ್ ಟೀಮ್ ಸ್ಟ್ರೆಂತ್ 2830 ಟೀಮ್ ಪ್ಲಸ್ ಟೀಮ್ करना. ಟೋಟಲ್ 12 ರ್ಯಾಂಕ್ ಮಾತ್ರ 2830 ಟೀಮ್ ಆಗಿದೆ. ಇನ್ನು 12 ರಿಂದ ಹೈಯೆಸ್ಟ್ ಟೀಮ್ ಆಗಿರೋದು ಟೋಟಲ್ ಅಂತ 3,000 ಪ್ಲಸ್ ಟೀಮ್ ಆಗಿದೆ ಸ್ನೇಹಿತರೆ. ನನ್ನ ಟೋಟಲ್ ಅರ್ನಿಂಗ್ಸ್ ಬಂದ್ಬಿಟ್ಟು 6,932 BNB ಆಗಿದೆ ಪ್ರೆಸೆಂಟ್ ಒಂದು ಅಕೌಂಟ್ ಅಲ್ಲಿ. ನನ್ನ ಎಸ್ಟರ್ಡೇ ಒಂದು ಇನ್ಕಮ್ ನಿಮಗೆ ಶೋ ಮಾಡ್ತಿದ್ದೀನಿ. ಐಕಾನ್ ರ್ಯಾಂಕ್ 19ನೇ ತಾರೀಕು ಸ್ನೇಹಿತರೆ ನೋಡಬಹುದು. 12th ರ್ಯಾಂಕ್ ಅಲ್ಲಿ 19ನೇ ತಾರೀಕು 1.5 BNB ಅರ್ನಿಂಗ್ಸ್ ಆಗಿದೆ. 1.5 BNB ಇಂಟು ಎಕ್ಸಾಂಪಲ್ ಶೇರ್ ಮಾಡ್ತೀನಿ ನಿಮಗೆ. $1.536 ಇಂಟು $630 1 BNB ಅಂದ್ರೆ $967 ಆಗುತ್ತೆ. ಇಂಟು 90 ರೂಪೀಸ್ ಅಂದ್ರೆ ಸ್ನೇಹಿತರೆ 87,000 ರೂಪಾಯಿ ಎಸ್ಟರ್ಡೇ ಒಂದು ದಿನದ ಇನ್ಕಮ್ ಆಗಿದೆ. ಅಂದ್ರೆ ಈ ತರ ಪ್ರೆಸೆಂಟ್ ನಮ್ಮ ಇನ್ಕಮ್ಗಳು ಶೋ ಆಗ್ತಿದೆ. ನೆಕ್ಸ್ಟ್ ನನ್ನ ಟೋಟಲ್ ಅರ್ನಿಂಗ್ಸ್ ಇವತ್ತು ನಿಯರ್ 50 ಡೇಸ್ ಆಗಿದೆ. ನಿಮಗೆ ಅರ್ನಿಂಗ್ಸ್ ನಾನು ಶೋ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. 6.932 plus one more account 1.54 plus again 1.036 1 BNB plus 036
one more account 1.628. Total 11.136 BNB total earnings ಆಗಿದೆ. ಟುಡೇ ಪ್ರೆಸೆಂಟ್ ರೇಟ್ ನಾವು ಕ್ಯಾಲ್ಕುಲೇಷನ್ ಮಾಡ್ತೀವಿ ಅಂದ್ರೆ ಸ್ನೇಹಿತರೆ 11.136 $6,826 ನಿಯರ್ $6,826 ಟೋಟಲ್ ಅರ್ನಿಂಗ್ಸ್. ಇಂಟು 91 rupees ಅಂದ್ರೆ 6,21,000 6,21,000 rupees, ಸಾರಿ 6,21,050 days ಇನ್ಕಮ್ ಆಗಿದೆ ಸ್ನೇಹಿತರೆ. ಅಂದ್ರೆ ವಂಡರ್ಫುಲ್ ಇನ್ಕಮ್ ಅಂತ ಹೇಳಕ್ ಇಷ್ಟಪಡ್ತಿದ್ದೀನಿ. ಇವತ್ತು ನನ್ನ ಇನ್ಕಮ್ ಪರ್ ಡೇ ಸ್ನೇಹಿತರೆ ನೋಡ್ಬೋದು ಮಿನಿಮಮ್ 20-25 ಸಾವಿರ ನಿಯರ್ ಇನ್ಕಮ್ ತಾತಿದ್ದೀನಿ. ಅಂದ್ರೆ ನಾವು ತುಂಬಾ ಪ್ರಾಜೆಕ್ಟ್ಗಳು ನಾನು ಮಾಡಿದ್ದೀನಿ. ಮಿನಿಮಮ್ ಒಂದು ತಂಡ ಬರ್ತಾ ಇಲ್ಲ ಸರ್. ಅರ್ನಿಂಗ್ಸ್ ಆಯ್ತು ಅಂದ್ರೆ 100 BNB ನಿಯರ್ ಅರ್ನಿಂಗ್ಸ್ ಆಯ್ತು ಅಂದ್ರೆ ಸ್ನೇಹಿತರೆ ಇಂಟು 55,000 rupees ಅಂದ್ರೂ ನಮ್ಮ ಟೋಟಲ್ ಅರ್ನಿಂಗ್ಸ್ 55 ಲಕ್ಷ ರೂಪಾಯಿ 55 lakhs rupees ವಿತಿನ್ 3 to 4 months ಅಲ್ಲಿ ನಿಯರ್ ಅರ್ನಿಂಗ್ಸ್ ಮಾಡ್ಬೋದು ಸ್ನೇಹಿತರೆ. ಅದೇ ನಾವೇನಾದ್ರು ಇನ್ನೂ ಸೀರಿಯಸ್ ಆಗ್ತಾ ಸ್ನೇಹಿತರೆ 1000 BNB ನ ವಿತಿನ್ ಇಯರ್ 2025 ಇಯರ್ ಎಂಡ್ ಒಳಗಡೆ ಅರ್ನಿಂಗ್ಸ್ ಆಗಿದೆ ಆಯ್ತು ಅಂದ್ರೆ 55,000 rupees ಪರ್ BNB ಅರ್ನಿಂಗ್ಸ್ ಅಂದ್ರೂ ಸ್ನೇಹಿತರೆ 5 ಕೋಟಿ 50 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಇನ್ಕಮ್ ಇರ್ತದೆ ಸ್ನೇಹಿತರೆ. ಇದೇ ನಾವೇನಾರ 2032 ಗಂಟೆ ವೇಟ್ ಮಾಡಿ ಹೋಲ್ಡ್ ಮಾಡಿ ಇಟ್ಟಿದೆ ಆಯ್ತಂದ್ರೆ 1000 BNB ನ ನಿಯರ್ 1 BNB 10 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಆಗ್ತಾ ಇದೆ ಸ್ನೇಹಿತರೆ. ನಮಗೆ 10 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಒಂದು BNB ಕಾಸ್ಟ್ ಆಯ್ತು ಅಂದ್ರೆ ಅವತ್ತು ನಮಗೆ 100 crores ವಿತಿನ್ ಆಫ್ 7 years ಅಲ್ಲಿ ನಾವು ದೊಡ್ಡ ಮಟ್ಟದಲ್ಲಿ ಅರ್ನಿಂಗ್ಸ್ ಮಾಡುವಂತ ಅವಕಾಶ ನಮ್ಗೆಲ್ಲ ಕೊಡ್ತಿದ್ದಾರೆ ಸ್ನೇಹಿತರೆ. ಯಾರೆಲ್ಲ ಆಲ್ರೆಡಿ ತುಂಬಾ ಜನ ಸ್ನೇಹಿತರು ಕರ್ನಾಟಕ ಇರ್ಬೋದು, ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ಇರ್ಬೋದು, UP ಇರ್ಬೋದು, ಎಲ್ಲಾ ಸ್ನೇಹಿತರುಗಳು ನನ್ನ ಸ್ನೇಹಿತರು ಇದ್ದೀರಾ. ಆದಷ್ಟು ನೀವು ಈ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಅಲ್ಲಿ ಸೀರಿಯಸ್ ಆಗಿ ತಗೊಂಡು ವರ್ಕ್ ಮಾಡಿದೆ ಆಯ್ತು ಅಂದ್ರೆ ವಿತಿನ್ 6 months 8 months ಒಳಗಡೆ ನಾವು 1 CR ನ ಈಸಿಯಾಗಿ ಟಾರ್ಗೆಟ್ ಮಾಡಿ ರೀಚ್ ಮಾಡ್ಬೋದು ಸ್ನೇಹಿತರೆ. ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು ಎಲ್ಲರಿಗೂ. ತುಂಬಾ ಖುಷಿ ಆಗ್ತಿದೆ. ಚಂದ್ರಶೇಖರ್ ಸರ್ ದೊಡ್ಡ ಮಟ್ಟದಲ್ಲಿ ಒಂದು ತಂಡನ ಕಟ್ತಿದ್ದಾರೆ. ಇವತ್ತು ಅವರು ಪ್ರೆಸೆಂಟ್ ಡ್ಯೂಟಿಲಿ ಇದ್ರು 1 month ಲೀವ್ ಹಾಕೊಂಡು ದೊಡ್ಡ ಮಟ್ಟದಲ್ಲಿ ತಂಡ ಕಟ್ಟಕ್ಕೆ ಖುಷಿ ಆಗ್ತದೆ ಸ್ನೇಹಿತರೆ. ಈ ಪ್ರಾಜೆಕ್ಟ್ ನಾವು ಯಾರೆಲ್ಲ ಕೇಳ್ತೀವಿ ನಮಗೆ ನಿದ್ದೆನೆ ಬರ್ತಿಲ್ಲ. ಇವತ್ತು ನಾವು ಪ್ರೆಸೆಂಟ್ ಫೀಲ್ಡ್ ವರ್ಕ್ ಅಲ್ಲಿ ಇದೀವಿ. ಆದಷ್ಟು ನಾವು ಯಾರೆಲ್ಲ ಸೀರಿಯಸ್ ಆಗ್ತಾ ಇದ್ದೀವಿ 100% ದೊಡ್ಡ ಮಟ್ಟದಲ್ಲಿ ಮಾಡ್ಬೋದು. ಆಲ್ ದ ಬೆಸ್ಟ್ ಸ್ನೇಹಿತರೆ. ಥ್ಯಾಂಕ್ ಯು. ಸ್ವಾಮಿ ಸರ್ ನಿಮ್ಮ ಮೈಕ್ ನ ಹ್ಯಾಂಡ್ ರೈಸ್ ಮಾಡ್ಬೋದು. ಕರ್ನಾಟಕದಿಂದ ನನ್ನ ಸೀನಿಯರ್ ಇದ್ದಾರೆ ಮಿಸ್ಟರ್ ರುದ್ರು ಸ್ವಾಮಿ ಸರ್. ರುದ್ರು ಸ್ವಾಮಿ ಸರ್ ಮೈಕ್ ಸಾರಿ ನಿಮ್ಮ ಹ್ಯಾಂಡ್ ರೈಸ್ ಮಾಡಿ. ಬಂದಿದ್ದಾರಾ ಸರ್ ಇಲ್ಲಿ ಸರ್? ಜಾಯಿನ್ ಆಗಿದ್ದೀರಾ ಸರ್? ಜಾಯಿನ್ ಆಗಿದ್ದಾರೆ ರುದ್ರು ಸ್ವಾಮಿ ಸರ್. ಓಕೆ ಸರ್. ಕಾಲಲ್ಲಿ ಇದ್ದೀರಾ ಅಂತ ಅನಿಸ್ತಾ ಇದೆ. ಓಕೆ. ಸರ್ ಬೇರೆ ಯಾರು ಇದ್ರು ಡೌಟ್ಸ್ ಮಾತಾಡ್ಬೋದು ಸರ್. ಮತ್ತೆ ಮತ್ತೊಬ್ರು ಸ್ನೇಹಿತರಾದಂತ ಉಮೇಶ್ ಸರ್ ಇದ್ದಾರೆ. ಉಮೇಶ್ ಸರ್ ಅನಂತಪುರದಿಂದ ಹ್ಯಾಂಡ್ ರೈಸ್ ಮಾಡ್ಬೋದು ಸರ್. ಉಮೇಶ್ ಸರ್. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. థ్యాంక్ యూ సార్. చాలా తక్కువ టైంలోనే మీరు ఒక మంచి ఇన్కమ్ అంటే వితిన్ 1.5 month లోనే సో ఇంత పెద్ద ఇన్కమ్ తీసుకున్నారు. దాదాపుగా సో మల్టిపుల్ ఐడీస్ అండి. ఇక్కడ ఒక ఐడి కాదు, సో 2 ఐడీలు కాదు, మల్టిపుల్ ఐడీస్ లో అతను ఇన్కమ్ అనేది తీసుకుంటున్నారు. సో ప్రెజెంట్ అయితే ఒక రోజుకి 20,000-30,000 రూపాయలు. అంటే ఎంత తక్కువ టైంలోనే అండి. సో తక్కువ 1.5 month లోనే అతను జాయినింగ్ డేట్ కూడా చూపించారు మనకు సెప్టెంబర్ 26 అని. సో వితిన్ 1.5 month లోనే అతను 11 BNB అంటే ఇప్పుడు స్టార్టింగ్ లోనే సో ఒక BNB వాల్యూ వచ్చి మనకు
53,000, 54,000 అంటే కూడా అతను దాదాపుగా 6.5 లక్ష సో తీసుకున్నారండి. అంటే నెలకెంతండి 5,00,000 కంటే ఎక్కువ. అంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే సో ఎవ్రీ డే ప్రతిరోజు కూడా 25,000, 30,000, 40,000 సో నిన్న ఒక్కరోజు ఇన్‌కమే చూడండి ఎంత ఇన్‌కమ్ వచ్చిందో 80,000 కంటే ఎక్కువగా ఇన్‌కమ్ రావడం జరిగిందండి. సో ఇప్పుడు కూడా ఏం కాలేదండి. జస్ట్ 3 మంత్స్ అయిందండి అంతేనండి కంపెనీ స్టార్ట్ అయ్యి. సో ఇంకా అంతా ఏపీ, తెలంగాణ కావచ్చు, ఇండియా మొత్తం కూడా ఖాళీగానే ఉంది. అది కూడా ఇంకొకటండి. మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, అమెరికాలో ఉన్నా, జర్మనీలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా ఎక్కడి నుంచి అయినా గాని ఈ బిజినెస్ అనేది చేయొచ్చు. టోటల్‌గా 83 కంట్రీలలో ఈ రైడ్ బిఎన్‌బి బిజినెస్ అనేది జరుగుతూ ఉందండి. సో టోటల్‌గా మనకు సో ఎక్కడి నుంచి అయినా గాని ఇక్కడ ఆపరేట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇండియన్ కరెన్సీ కాదండి. టోటల్‌గా బిఎన్‌బి కాయిన్‌తోనే మనకు సో వరల్డ్‌లోనే నంబర్ 3 క్రిప్టో కరెన్సీతో ఇక్కడ సో యాక్టివేషన్ పేఔట్స్ ఉన్నాయి కాబట్టి సో మనకిక్కడ టోటల్‌గా సో ఇన్‌కమ్ అనేది కూడా బిఎన్‌బిలోనే ఇస్తారు కాబట్టి ఎక్కడి నుంచి అయినా గాని వర్క్ చేయొచ్చు. టోటల్‌గా ఇప్పుడైతే ప్రెజెంట్ మనకు రైడ్ బిఎన్‌బి అనేది టోటల్‌గా 83 కంట్రీల నుంచి కూడా స్టార్ట్ అయిపోయిందండి. సో గ్రూపుల్లో కూడా చూస్తున్నాం. యూఎస్ఏ నుంచి చేస్తున్నారు. పాకిస్తాన్ నుంచి చేస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి చేస్తున్నారు. సో జర్మనీ నుంచి చేస్తున్నారు. యూఎస్ఏ నుంచి చేస్తున్నారు. సో ఇక్కడ ప్రతి కంట్రీ నుంచి కూడా ఇక్కడ రైడ్ బిఎన్‌బి అనేది స్టార్ట్ అయిపోయిందండి. సో మీ రిలేటివ్స్ కావచ్చు, ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ కావచ్చు ఒకవేళ ఉంటే అక్కడి నుంచి కూడా మీరు బిజినెస్ చేయమని కూడా మీరు చెప్పొచ్చండి. ఇదండి టోటల్‌గా ప్లాన్ ప్రెజెంటేషను. సో అదే విధంగా ఇంకా ఎవరైనా ఉమేష్ సార్ ఏదన్నా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. సో లేదంటే మరి నెక్స్ట్ జూమ్ మీటింగ్‌లో కలుద్దామండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే సో ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ అనేది సో తొందరగా అంటే ప్రొడక్ట్ బేస్ చేసిండేవాళ్ళు చాలా మందుంటారు. కాకపోతే ఇక్కడ మనకు సేపాల్ వాలెట్ అనేది ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ప్లే స్టోర్ నుంచి వాలెట్ క్రియేట్ చేయాలనేది ఒక టెక్నికల్ అంటే చిన్నగా ఉంటుందంతే. ఒక్కసారి మనం చేసుకునేస్తే తర్వాత చేయనవసరం ఉండదు. సో, చాలా మంచి బిజినెస్ అండి. ఎందుకంటే, ప్రతి ఒక్కరు ఏదైతే చేస్తున్నారో అదే బిజినెస్ మనం గూడా జేసామనుకోండి, మనం గ్రోత్ అవ్వలేం. మార్కెట్‌లోకి ఒక ట్రెండింగ్‌గా సెపరేట్‌గా బిజినెస్ ఏదైతే వస్తుందో దాన్ని జేస్తేనే మనము సక్సెస్ అవుతాము. అది కూడా ఒక లీగల్‌గా ఇక్కడ ఓన్లీ రూ. 300తో మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చండి. అదే విధంగా ఎవరైతే లీడర్స్ ఉంటారో, ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు డైరెక్ట్‌గా సో, 4 ర్యాంక్ గావచ్చు, 6 ర్యాంక్ గావచ్చు, సో, అప్‌గ్రేడ్ జేసుకొని వాళ్ళు టీమ్ అనేది స్టార్ట్ చేయొచ్చండి. అదే విధంగా నెక్స్ట్ జూమ్ మీటింగ్‌లో కలుద్దామండి. సో, థాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ నైట్ ఆల్.